హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టేప్ మెజర్మెంట్తో మనం బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలి చాలా క్లియర్గా చూపిస్తాను. చూసి ప్లీజ్ నా ఛానల్ అయితే ఎవరు చూస్తారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకైతే చాలా వస్తూ ఉంటాయి. క్లీన్గా క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది. కటింగ్ మాత్రం చాలా క్లియర్గా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను చేసే బ్లౌజ్ కటింగ్ అయితే గిన మీరు చాలా ఈజీగా లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కటింగ్ టేప్తో మనం బ్లౌజ్ మెజర్మెంట్ చూసి టేప్ కొలతలతో ఎలా కట్ చేయాలి క్లియర్గా చూపిస్తాను. వెడల్పు 11.5 ఉంది. పొడవు 13.5. బ్యాక్ వచ్చి 14 ఉంది. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కరికి ఫ్రంట్ తక్కువ ఉంటుంది, బ్యాక్ ఎక్కువ ఉంటుంది. అది మనం చూసుకోవాలి. చూసుకొని టేప్తో కొలుచుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ సైడ్ తీసుకొనేసి ఇది షోల్డర్ అయితే ఒకే నిమిషం చూపిస్తాను. ఇది షోల్డరు చాలా తక్కువ ఉంది, 2 ఉంది. కానీ వాళ్ళు 3 ఇంచులు పెట్టమని చెప్పినారు షోల్డరు. నేను ఎక్కువ కట్ చేసుకుంటాను. అందులో 11.5 ఉంది. వెడల్పు నేనైతే 12 తీసుకుంటా ఉన్నాను, ఒక ½ ఇంచ్ ఎక్కువే. పొడవు వచ్చి 14 ఉంది. 14 ఉంది అంటే ఇది 15, 16 ఉంది, ఒక ½ ఇంచ్ ఎక్కువే తీసుకుంటాను. మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం పైన క్రాస్ బెల్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మేమైతే 1.5 ఇంచ్ మాత్రమే ఎక్కువ తీసుకుంటాము. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు 2 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే లెంత్ అనేది మీకు అర్థం కాదు కాబట్టి. స్టార్టింగ్ కుట్టే వాళ్ళైతే మామూలుగా నేర్చుకుని ఉండే వాళ్ళు ఇంకా బాగా క్లారిటీగా నేర్చుకోవాలి మనం కటింగ్ అనే వాళ్ళైతే 1.5 ఇంచ్ అయితే చాలండి. నేను పీసులు ఫ్రంట్ ఒక సైడు, ఫ్రంట్ పార్టు, బ్యాక్ ఒక పార్టు అట్లయితే కట్ చేయను బ్లౌజ్ కటింగ్. ఇదైతే చాలా ఈజీగా మనకి పీసులు కూడా వర్కౌట్ అవుతుంది. మనం తక్కువ లైనింగ్లోనే మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేప్ మెజర్మెంట్, లెంత్ పొడవు 6, నెక్ వచ్చి 2 ఇంచులు. భుజాలు వాళ్ళకి జారుతుంది కాబట్టి మనం 2 తీసుకోవాలి. షోల్డర్ వచ్చి వాళ్ళు 3 షోల్డరే 3.5 కావాలని చెప్పినారు. అప్పుడు మనము 3.5 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి 5.5. వాళ్ళు వచ్చేసి నడుము సైజ్ వచ్చి 32 సైజ్ వాళ్ళది నడుము. 32 నడుము సైజు ఉన్నప్పుడు మనము స్లీవ్స్ వచ్చేసి సంకల్ దగ్గర మనం 5.5 మాత్రమే పెట్టుకోవాలి. 32 నుంచి 40 ఇంచులు ఉండే వాళ్ళకి మనము 6 అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చి 1 ఇంచు క్రాసు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ వచ్చి 4.5. ఇప్పుడు చూడండి, ఇది 5.5 ఉంది కాబట్టి 5.5లో ఇది 2.5, ఇది 3. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అయితే మనం ట్రక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు చాలా వీడియోలు ఇంకా క్లియర్గానే నేను అసలు మార్క్ వేయకోకుండానే మీకు వీడియో అయితే పెట్టినాను. ఇదైతే మనం 1 ఇంచ్ ట్రక్స్ పట్టుకోవాలి. 1.5 ఇంచ్, ఇది 1.5 తీసుకోవాలి. ఇక్కడికి మధ్యలో గదేసుకొనేసి ఇది 2.5. ఇక్కడికి ట్రక్స్ పెట్టుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది. ఇది 2 ఇంచ్, ఇది 2.5 ఇంచ్, ఇది 6,
ఇది 5.5. ఇక్కడ క్రాస్ వచ్చేసి 3.5 అండి. ఇది ఎప్పుడు 3.5 రావాలి క్రాస్. షేప్ అనేది బాగా కూర్చుంటుంది. ఇంతే, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మీకు ఈ వీడియో చూస్తుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తా కదా, ఈ వీడియో కాల్సింటే మీరు తీసుకొని దీని ప్రకారమే మీరు బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి ఎంత క్లియర్గా వస్తుందో. చూసి బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు రాలేదంటే మళ్ళీ నాకు మెసేజ్ చెప్పండి, అప్పుడు నేను చెప్తాను కావాల్సి బాగా వచ్చిందా లేదా అనేది. ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 5.5. ఇప్పుడు స్లీవ్స్. పది ఉంది. 10 అంటే మనం 11 పెట్టుకోవాలి. 11. ఇంకొకటి చూడండి, మనం టేప్తో కొలిచేటప్పుడు మీకు బ్లౌజ్ తెలియకోకుండా ఇది 11, ఇది అయితే 8 ఇంచులు. పై భాగానికి దిగువ భాగానికి 8 ఇంచులు డౌన్ ఉంటుంది, అంటే 2 ఇంచులు తక్కువ ఉంటుంది. మీరు ఇది ఒక మెజర్మెంట్, ఇది ఒకటి మీరు పక్క ఇది చేసుకుంటే చాలు. సంకులు అనేది చాలా బాగా క్లియర్గా వస్తుంది. పైన మనం షోల్డర్ అప్ డౌన్ 2 ఇంచులు డిఫరెన్స్ ఉంటుంది. అప్ వచ్చేసి 10 ఉంటే డౌన్ వచ్చేసి 2 ఇంచులు తక్కువ తీసుకుంటే మనకి క్లియర్గా వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే నేను బ్లౌజ్ కటింగ్ చేసినాను. మనం ఈ లైనింగ్ క్లాత్ని ఇప్పుడు క్లాత్ మీద తీసుకొచ్చి కటింగ్ చేసేది ఇంతేనండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే వాళ్ళు నా ఛానల్ చూస్తారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకోసం చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాం.